నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పిల్లల్లో మానసిక ఉల్లాసం కోసం ఆటలు తప్పనిసరిగా ఉండాలని వివరించిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు. మండలంలో 52 అంగన్వాడీ భవనములకు ఆట వస్తువులను మలసాల భరత్తో కలిసి అందజేసిన డాక్టర్ సత్యవతమ్మ. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ. నాతవరం మండలంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందని స్పష్టం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకులు కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చిన శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ కోశాధికారి లోతుగడ్డను సస్పెండ్ చేయడం పట్ల భగ్గుమన్న అభిమానుల ఆగ్రహ జ్వాలలు. తులసి వరప్రసాదరావుకు మద్దతుగా వైసీపీకి రాజీనామా చేసిన వివిధ పదవుల్లో ఉన్న పార్టీ శ్రేణులు. అనకాపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలకు ఎంపీ డాక్టర్ సత్యవతి, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ క్రీడా సామాగ్రి అందజేశారు. మండలంలో 52 అంగన్వాడీ భవనములకు ఆట వస్తువులు సమకూర్చుట కొరకు ఎంపీ నిధుల నుండి 22 లక్షలు మంజూరు చేశారు. పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా వెంకుపాలెంలో గల అంగన్వాడీ కేంద్రాలకు క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బివి సత్యవతి మాట్లాడుతూ, ఒక వైద్యురాలుగా తనకు పిల్లలలో మానసిక ఉల్లాసం కోసం ఆటలు తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతోనే అనకాపల్లి జిల్లాలో గల 52 అంగన్వాడీ కేంద్రాలకు 42,000 రూపాయల చొప్పున ఆట వస్తువులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్లాండ్ వాటర్ స్పేస్ అథారిటీ చైర్మన్ గందులూరు దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్రె సూరిబాబు, సర్పంచ్లు బాధపు తాతారావు, రాపేటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ రాపేటి వెంకటేష్, బిసరపు ఎరుకునాయుడు, వైస్ సర్పంచ్లు గణేష్, బాధపు హరికృష్ణ, పల్లా శ్రీను, పల్లెల సాయి కిరణ్, నీలకంఠం లక్ష్మి, పోదల చంద్రశేఖర్ మరియు అధికారులు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ చిన్నయ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళడం మనందరికీ కూడా తెలుసు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి సహాయ సహకారాలతో గౌరవ కలెక్టర్ గారు రవి పటాన్ శెట్టి గారి ఒక ఆలోచనతో, మరి ముఖ్యంగా ఒక వైద్యురాలిగా ఒక అంగన్వాడీ కానీ ఐసీడీఎస్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలతో ఉన్నటువంటి అనుబంధంతో ఒక ముఖ్య కార్యాచరణని రూపకల్పన చేయటం జరిగింది. దానిని ఈరోజు ఇక్కడ వెంకుపాలెంలో అంగన్వాడీ బిల్డింగ్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఈ స్థలంలో ప్లే ఎక్విప్మెంట్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ గారు శ్రీ దంతులూరు దిలీప్ కుమార్ గారికి, మరి మా ప్రియతమ సోదరుడు, ఇక్కడ మనం వెనక చూస్తూ ఉన్నాం అంగన్వాడీ బిల్డింగ్ అసంపూర్తిగా ఉంటే 15 లక్షల మండల్ ఫండ్స్ నుంచి ఇచ్చి సర్వాంగ సుందరంగా చిన్నపిల్లలందరూ కూడా ఎంతో ఆ కేరింతలు కొడుతూ ఆ లోపల ఒక మంచి ప్రాంగణంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు అంటే ఆ భవనాన్ని పూర్తి చేసినటువంటి మా ప్రీతమ సోదరులు అనకాపల్లి రూరల్ మండలం ఎంపీపీ గారు గొర్రె సూరిబాబు గారికి, ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడి మన నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసినటువంటి యువకులు, విద్యావంతుడు, మరి మొన్నటి వైఎస్ఆర్ చేయూత ముఖ్యమంత్రి గారి సభని దిగ్విజయం చేయడంలో మంత్రివర్యులతో పాటు ముఖ్య భూమిక పోషించి మరి చక్కగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మలసాల భరత్ కుమార్ గారు, ఇంకా మా నాయకులు, మా వెంకుపాలెం సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ముఖ్య నాయకులు, మా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం ఎంతో సంతోషంగా ఉంది. ఎంపీ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనేది ఆంధ్రప్రదేశ్లో 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతగానో ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎంతో సంక్షేమం చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ ఈ సంక్షేమ అభివృద్ధిని ఆపలేదు. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా 2-3 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల కాబోతుంది. దీనిలో 2019లో ఏ విధంగానైతే సంక్షేమానికి పెద్దపీట వేశారో అదేవిధంగా రానున్న మేనిఫెస్టో కూడా దానికి మించి ఉండబోతుంది. దాంతోపాటు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వాలంటరీ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేశారో వీటన్నిటినీ
ఇంకా దీనికంటే ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి మించి ఉండబోతుందని, అలాగే ప్రజలందరినీ మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇప్పించాలని, అలాగే ఇక్కడ కొత్తగా వచ్చినా కానీ మా కుటుంబం 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది. అలాగే మా నాయకులు కానీ, దిలీప్ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, ఎంపీ గారు కానీ, మా నాయకులందరితో కలుపుకొని రానున్న ఎన్నికల్లో 100% విజయం సాధించబోతున్నాం. అనకాపల్లి అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ. దానికి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్న, తెదేపా రాష్ట్ర కార్యదర్శి విజయబాబు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాతవరంలో అయ్యన్నకు మహిళల హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామ పొరవీధిలో ర్యాలీ అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా మోసం చేస్తుందని అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా నిజాలు మాట్లాడకుండా ఉండను అన్నారు. జగన్ రెడ్డి పాలనను తన సొంత కుటుంబం వాళ్లే వ్యతిరేకిస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. వచ్చే ఎన్నికల కూటమిలో చంద్రబాబును సీఎంగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా నిరుద్యోగులకు దారి చూపే విధంగా కృషి చేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు కొండబాబు, విజయ్ కుమార్, సన్యాసి దేముడు, మాజీ మార్కెట్ చైర్మన్ అబ్బారావు, మండల యూత్ అధ్యక్షుడు శెట్టిలోబా, గ్రామ కమిటీ అధ్యక్షులు శెట్టి నానాజీ, ఇట్టంశెట్టి బుజ్జి, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మౌలిక సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. రోడ్లు అవనివ్వండి, మంచినీటి సౌకర్యాలు అవనివ్వండి, చెరువుల అభివృద్ధి అవనివ్వండి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక ఛాన్స్ అని చెప్పిన సందర్భంగా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పడి గత ప్రభుత్వాలు చేసేటువంటి మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో అధికారాన్ని కట్టిపెడితే అతను కోల్చడం మొదలుపెట్టాడు. ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి అందరినీ కేసులు ఎట్టడము, పోలవరాన్ని ఒకవైపు, అదేవిధంగా రాజధాని అమరావతిని ఒకవైపు నాశనం చేస్తూ ఈ రాష్ట్రానికి దిశ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అన్ని అబద్ధాలు మీరు చూశారు. పాదయాత్రలో ఏం వచ్చినట్టు మాట్లాడాడు. ఎవడైనా ఇచ్చేస్తారన్నాడు. కొన్ని విషయాలు అన్నీ చెప్పడం కానీ, ఎన్ని పెద్దలు ఇస్తుంది కానీ అన్నీ చెప్పడం కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తా. ఆ రోజు ఏం చెప్పాడండి, నాకు ఎంపీలు గెలిపించండి, వీళ్ళందరూ గెలిపిస్తే ప్రధానమంత్రి గారు మెడలో ఉంచేసి మరి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు 18 సార్లు ప్రధానమంత్రిని కలిసావు, 18 సార్లు ఢిల్లీ వెళ్ళావు, 18 సార్లు లోపలికి వెళ్ళి 20 నిమిషాలు తలుపులు వేసుకుని ఇద్దరు మాట్లాడుకున్నారు. లోపల ఏం మాట్లాడుకున్నారో మాకు తెలీదు. మరి ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయావు? మరి 18 సార్లు వెళ్ళి ఏం మాట్లాడావు? గదిలోకి వెళ్ళి ఏం పిసికెత్తున్నావు? కాలు పిసికెత్తున్నావా, ఇక్కడ పిసికెత్తున్నావా? ఏం లేకపోయావు? ఇవన్నీ కూడా అబద్ధం కాదా జగన్ రెడ్డి? మాట తప్పడం మడం తిప్పడం అన్నాడు. ఇది మాట తప్పడం కాదా, మడం తిప్పడం కాదా, ప్రజలు మోసం చేయడం కాదా అని చెప్పి ఈరోజు మేమందరం అడుగుతున్నాను. విశాఖపట్నం రైల్వే జోన్ వెంటనే వచ్చేస్తుంది. తమ్ముడు 2 నెలల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు అయింది. రైల్వే జోన్ లేదు, బొక్కలేదు. అక్కడ మాత్రం మీ అందరూ చూడాలి. ఆ రోజు సుమారుగా పంచాయతీరాజ్ మినిస్టర్ అవ్వచ్చు, R&B మినిస్టర్గా ఉన్నప్పుడు కావచ్చు, మొత్తం మొన్న 5 సంవత్సరాలే నేను మాట్లాడుతున్నానండి. 5 సంవత్సరాల్లో కూడా సుమారుగా 22 కోట్లు పెట్టి ఈ నాతవరం టౌన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా అయ్యన్న పాత్రి గారు పార్టీ గురించి ఆలోచించలేదు. ఒక రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు నడుస్తారు, టీడీపీ వాళ్ళు నడుస్తారు. ఒక కొలాయి పెట్టినప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు. అలాగని చెప్పి ఆ రోజు స్వర్గస్థులైన జమీల్ గారు సర్పంచ్గా ఉన్నారని చెప్పి రాజకీయ కక్ష తీర్చుకుందామని ఎప్పుడు కూడా అయ్యన్న పాత్రి గారు ఆలోచించలేదు. జమీల్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయనతో చెప్పారు, మీరు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా సర్పంచ్గా ఉన్నా కానీ నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటూ నేను మీకు ఏం అడిగినా కానీ ఈ గ్రామానికి నేను చేస్తానని చెప్పి 22 కోట్లు ఇచ్చారండి. 1-2 కాదు, 22 కోట్లు ఇచ్చారు. ఆ మాట నేను కాదు, జమీల్ గారు ఉన్నప్పుడే స్టేజ్ మీద
అయ్యన్న పాత్ర గారు ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు ఒక్కసారి ఆలోచించాలి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బాగుపడాలని ఆలోచించిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు అనేది ఆలోచించాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందని వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందని, అది తెలిసే కూటమిలోని వ్యక్తులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈ బలానికి కారణమని అన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలన రావాలని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చాలా బలం ఉంది ఇక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి అనేక మంది పొత్తులు కట్టినా కానీ ఈరోజు ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్తున్నారు, మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయమన్నారు. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారంట. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలామందిని అడుగుతూ ప్రెస్ విలేకరులు కూర్చున్నారు. నేను రాష్ట్రంలో అందరికీ మేలు చేశాను కానీ ఒక ప్రెస్ విలేకరు లేచాడంట. లేచి మాకు మీ ద్వారా మాకేం లబ్ధి పొందలేదని చెప్పన్నారంట. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారని అడిగారంట ఆయన. హైదరాబాద్లో ఉన్నారని చెప్పారంట. వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉందా అన్నారంట. గ్యాస్ ఉంది, దానికి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాను నేను అని చెప్పారంట ఆయన. ప్రజలకి మంచి చేయాలని చెప్పి వ్యక్తులమ్మా. అంటే నేను ఇందులో రాజకీయం మాట్లాడట్లా, చేసిన మంచి మాత్రం చెప్తున్నాను. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు కాపులందరూ కూడా బీసీలో చేరుస్తా అన్నాడు. అది ఎప్పుడైనా జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదన్నట్టు చెప్పారు, ఇది మన చేతుల పని కాదు, మనం చేయలేము. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ కోశాధికారి లోతుగడ్డ తులసి వరప్రసాదరావును సస్పెండ్ చేయడం పట్ల నియోజకవర్గంలో అసంతృప్తి భగ్గుమంది. ఆయనకు మద్దతుగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీగా కేడర్ రాజీనామాలను ప్రకటించారు. తులసిబాబుకు మద్దతుగా పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు రాజీనామాలను ప్రకటించడం ఇప్పుడు జిల్లా వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తమ రాజీనామాలు చేశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న లోతుగెడ్డ తులసి వరప్రసాదరావుకి వైసీపీ సస్పెండ్ చేసినట్లు సాక్షిలో రావడం దురదృష్టకరమని బమ్మిడి జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. తులసిబాబుకు మద్దతుగా తామంతా నిలుస్తామన్నారు. నియోజకవర్గంలో దాదాపు 22 గ్రామాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను పర్యటించకుండా అడ్డుకోవడం పార్టీ గమనించాలని తెలిపారు. మరోవైపు తామంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకం కాదని, కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు ఒంటెత్తు పోకడలను వ్యతిరేకమంటూ చాపార స్వీకరణ స్పష్టం చేశారు. స్థానికులకు టికెట్ అడగడం తప్ప అని అన్నారు. ముందు ముందు ఇంకా ఎన్నో రాజీనామాలన్నీ మండలాల్లో ఉంటాయని హెచ్చరించారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నమస్కరించి తెలియజేయందేమనగా, మరి మొన్నను మార్చి 6వ తేదీన కొత్తూరు మండలంలో మరి లోతుగడ్డ తులసి వరప్రసాద్ సార్ వైసీపీకి చాలా వెన్నుముకగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ముందు నడిపించి మరి ఒక స్థానిక నినాదంతో, దానికి కారణం కూడా మరి 2019లో మేము ఎంతో కష్టపడి గెలిపించినటువంటి రెడ్డి శాంతి మేడం గారు, మరి ఆవిడ యొక్క ఎన్నో కారణాలతో, ప్రతి ఒక్క కారణం కూడాను మేము ఎందుకు విడిపోయామంటే చెప్పడానికి కారణాలంటూ చాలా ఉన్నాయి. ఆ కారణాన్ని చెప్పడానికి సమయం కాదు. మరి ఆవిడ యొక్క వ్యవహార శైలి మాకు నచ్చక మేము తులసి అన్నతో మేము సెపరేట్గా తిరగడం జరుగుతుంది. మరి తులసి అన్నకి టికెట్ కావాలని చాలా సంవత్సరాలుగా తిరగడం, ప్రతి ఊర్లో కూడాను ఆయన తోచిన విధంగా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. పార్టీకి ఎటువంటి ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ లేకుండా, పార్టీకి ఎటువంటి అంటే నష్టం కలగకుండా ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము ముందుండి నడిపిస్తున్నాం. కారణం ఏంటంటే అందరం కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అని. కానీ మరి ఆయన యొక్క అభ్యర్థానికి మరి ఏం జరిగిందో తెలియదు, పార్టీ తిరస్కరించి మరి మొన్న జరిగిన మీటింగ్కి సమాధానంగా రాత్రికి రాత్రే మరి ధర్మాన కృష్ణదాస్ గారు మరి పార్టీ అధిష్టానం నుంచి ఆయనకి సస్పెండ్ చేశారని చెప్పి పేపర్లో ప్రకటించడం జరిగింది. దానికి మద్దతుగా మేమందరం కూడా చాలా బాధపడుతూ, అసలు ఈరోజు ఎందుకు మాకు ఈ పరిస్థితి అని, ఒక లేని అంటే రేపు అత్యవసరం అంటే కూడా మాకు రాని ఒక ఎమ్మెల్యే, కనీసం గెలవలేని పరిస్థితుల్లో ఉన్న ఒక ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వడం ఏంటి? మరి ఒక మంచి వ్యక్తికి ఒక స్థానిక నినాదంతో ఏదైతే స్థానికమని ఎంత గట్టిగా బలంగా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య వరకు కూడా వెళ్ళినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఎందుకు మరి మీరు ఇలా చేస్తున్నారో మాకు తెలియదు. కాబట్టి దయచేసి మరి ఈ కార్యక్రమంలో మరి మేము ఏదైతే మిలేకుటి మండలంలో చాలామంది నేతలు అయితే నవ్వచ్చు, అలాంటి కార్యకర్తలు చాలా దీనికి బాధపడుతూ నిరసనగా మేము కూడా ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి మేము ఖచ్చితంగా పూర్తిగా రాజీనామా చేస్తున్నామని ఇందు మూలంగా తెలియజేస్తూ,
ఏదైతే నిర్ణయం తులసన్న తీసుకుంటారో తులసన్న వెనకే ఉండి మేము నడిపిస్తామని ఖచ్చితంగా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని తూచా తప్ప పట్టకుండా ప్రతి ఒక్కరం కూడా తిరిగి ఆయన విన్నుండి ఆయన ఏం చెప్తే అది చేస్తామని మరి తెలియజేస్తున్నాం. జై తులసిబాబు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు కృష్ణరాయపురంలోని శ్రీ అనంత గంధార పైడితల్లమ్మ సమేత అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకాలు నూతన వస్త్రాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ ముమ్మన్న దేవుడు స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గోపి దంపతుల స్వీయ పర్యవేక్షణలో అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం జరిగింది. అనంతరం సర్వాలంకరణ గావించి భక్తులకు పండితులు అమ్మ దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ 3 దశాబ్దాల క్రితం అప్పారావు పోలమ్మ దంపతులచే నిర్మించబడిన ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రెల్లి మేధావుల సంఘం పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి ఆలయ ధర్మకర్త మీసాల గోపి మాట్లాడుతూ సమస్యలతో సతమతమవుతున్న రెల్లిలకు సంఘం ఏ రీతిన సేవలు అందిస్తుందో వివరించారు. వార్షికోత్సవ వేడుకలు పురస్కరించి పెద్ద ఎత్తున భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఆలయ కమిటీ నిర్వహించింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు అంగటి సూరిబాబు, ఉమామహేశ్వరరావు, ఆర్బి సీతారాం, కె సంతోష్, బి దేవుడు బాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు మీసాల చాణిక్య, మీసాల చంద్రగుప్త, ఆలయ అర్చకులు సన్యాసి శర్మ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో శ్రీ ఆలయ వ్యవస్థాపకులు మేసాల అప్పారావు గారు మరియు మేసాల పోలమ్మ గారి ఆధ్వర్యంలో ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఆలయ భక్తురాలమ్మ గారు దళాయి అప్పల నరసమ్మ గారిని పెట్టి ఆ రోజు ఆలయాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు దాకా 21 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు మనం వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి కలశాభిషేకం జరుపుకుంటున్నాం. అలాగే గ్రామస్తుల పట్ల అమ్మవారికి ఎల్లప్పుడూ చల్లని చూపులు ఉండాలని కోరుకుంటున్నాం. కృష్ణరాయపురంలో వేసినటువంటి గ్రామ దేవతకి పైడిమాంబ అమ్మవారి 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కృష్ణరాయపురంలో ఉన్నటువంటి గ్రామ దేవత కమిటీ ఆధ్వర్యంలో మరి ప్రత్యేకంగా ధర్మకర్త అయినటువంటి గోపి గారు సభ్యులు అందరు కలిపి చాలా మరి వార్షికోత్సవం జరుగుతుంది. ఈ గ్రామ దేవత యొక్క మరి ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఆచారాలు గ్రామ దేవత గ్రామం ప్రజలందరినీ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో భక్తులందరినీ కూడా మరి గ్రామ దేవత పూజించుకోవడం వల్ల అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మరి అమ్మవారి ఆశిస్తూ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారికి మామూలు చెప్పడం మామూలు మన కనుమని చెప్పేసి ఓకే.
పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా పురవీధుల్లో స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో స్వామివారి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు నిర్వహించిన నాకబలి, డోలాడింపు, దండాడింపు, దొంగలతోపు కార్యక్రమాల ఉత్సాహపూరితంగా జరిగాయి. అనంతరం ప్రత్యేక పల్లెకపై దేవస్థానం నుంచి మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామిని అమ్మవారిని ఊరేగింపుగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో పుష్పాలతో దివ్యంగా అలంకరించిన రథం వద్దకు తీసుకువెళ్లి ఆసీనులను చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విచిత్ర వేషధారణలు, గరగ నృత్యాలు, నవశక్తి అమ్మవార్ల వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు, చిన్నారులు, మహిళల కోలాట నృత్యాలు పెద్ద ఎత్తున బాణసంచా భక్తులను ఎంతగానో అలరించాయి. కుంతి మాధవ స్వామి కోనేరు నుంచి బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు సాగిన ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఈ రథోత్సవంలో ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాల్గొన్నారు. ప్రసాద వితరణ నేడు రథోత్సవం అయిపోయేదాకా కూడా ప్రసాద వితరణ, పులిహార పంపిణీ అన్నది జరిగింది. నియోజకవర్గ పరంలో ఉన్నటువంటి హిందూ భక్తజనుల సోదరులందరూ కూడా ఈ ప్రసాద వితరణ, పులిహార ప్రసాదాన్ని స్వీకరించారు. చాలా ఆనందం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ దత్తసాయి పీఠం, బ్రాహ్మణ సేవా పరిషత్తు కలిపి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది శ్రీకారం. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి గుడి దగ్గర ఈ పులిహార పంపిణీ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ దత్తసాయి పీఠం సౌజన్యంతో బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా నిర్వహించి ఈ హిందూ భక్తజనులందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమామందేశ్వర శనేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఐలూరి శ్రీరామమూర్తి బ్రహ్మోత్సవంలో చక్ర స్నానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణం నిర్వహించడం జరిగిందని, ఈ రోజు స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అశేషంగా పాల్గొన్న భక్తులతో స్వామివారికి చక్ర స్నానం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ కె విజయలక్ష్మి తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జనం పెరిగాయి. ఇప్పుడు ప్రతి దివ్యస్థలాలన్నీ విపరీతంగా పెరిగాయి డబ్బుతో. శనిక ప్రీతికర రోజు శనివారం కనుక ప్రతి శనివారము 100, 200, 300 తైలాభిషేకాలు అవుతాయి. ప్రతిరోజు 5-10 తైలాభిషేకాలు అవుతాయి. ఇవాళ అమావాస్య 100 అభిషేకాలు అవుతాయి. శనివారము త్రయోదశి కలిస్తే తీర్థం 4 మాసాలకి 2 సార్లు కలుస్తుంది. పౌర్ణమి ముందు, అమావాస్య ముందు. పౌర్ణమి ముందు 10,000, అమావాస్య ముందు 20,000 తైలాభిషేకాలు అవుతున్నాయి. ఇప్పుడు గుడి ప్రాకారం, ఆలయం అంతా ప్రాకారం అంతా నిండిపోద్ది. అభిషేకాలు గుడి ఇంకా కొబ్బరితోటి ఉంది, దానంతా నిండిపోద్ది. క్యూలోంచి రావాలి, కోటపేట తొట్టులో పోయాలి, మండపం నుంచి దర్శనం, క్యూలోంచి పడమే. ఈ బయట పోషన్ నూనె లోపలికి వెళ్తుంది. ఇప్పుడు లోపల తొట్టులో పోతారు ఉత్తరోజుల్లో. ఆ తొట్టులో పోషన్ నూనె వెళ్ళే శనిహండి ఎత్తే పడుతుంది, దారాపాత్రం. ఆ నూనె పడ్డమే తైలాభిషేకం. ఆయనే శనేశ్వరుడు. శని ప్రతిష్ఠ చేసిన శివలింగం భారతదేశంలో ఇది ఒకటే. మందేశ్వరుడు, మందఫలి ఆ దేవుడి గురించి ఆ పేరు గ్రామానికి. మహాశివరాత్రికి కళ్యాణాలు జరుగుతాయి. శివ కళ్యాణాలు 150. 50 ఊళ్ళేమో పౌర్ణమి ముందు, అమావాస్య ముందు ప్రతి నెల సర్దుకుంటాయి. కానీ ప్రత్యేకంగా మహాశివరాత్రిగా జరుగుతాయి. మేము ఇక్కడ దశమ రోజుని అంకురార్పణ చేస్తాం. ఏకాశి నాడు భారీ ఊరేగింపు ఉంది. మధ్యాహ్నం 3కి బయలుదేరుతాం, రాత్రి 10కి వెళ్తాం ఊరేగి. అప్పుడు కళ్యాణం చేస్తాం. ప్రతిరోజు ఉదయము, సాయంకాలము అగ్నిహోత్రము, బలిహారంలో వెళ్ళి పెట్టుకుంటాం. దెయ్యస్పటాలు వెళ్ళి పెట్టుకుంటాం. మహాశివరాత్రికి లింగోద్భవ కాల అభిషేకం చేస్తాం. శివుడు లింగంలోంచి పైకి వచ్చాడు 11, 12 మయాన్ని. దాన్ని మహాశివరాత్రి అన్నారు. మార్కండేయుడు గురించి వచ్చింది. ఈవేళ అమావాస్య. ఈవేళ త్రిశూల స్నానం చేస్తాం, కాలదేరి చేస్తాం. పూర్వం అమ్మవారి పాయ ఉండేది అక్కడ దగ్గరలో, ఒక బర్లాంగు తోట. ఇప్పుడు అమ్మవారి పాయ కప్పుడు పోయింది. అంటే పాయ అంటే కూడా ఎవడో నమ్మడం కూడా. ఇప్పుడు కాలంలో చేస్తున్నాడు వచ్చేది. ఇవాళ త్రిశూల స్నానం. రేపు పుష్పయాగం చేస్తాం. రేపటితోటి కళ్యాణాలు ఆఖరు. శివ కళ్యాణాలని దగ్గర రోజు కొంతమంది చేస్తారు, ఏకాశి నాడు కొంతమంది చేస్తారు, ద్వాదశి రోజు కొంతమంది చేస్తారు, మహాశివరాత్రి రాత్రి కొంతమంది చేస్తారు. అక్కడ ఆచారాన్ని బట్టి ఈ 5 రోజులు కళ్యాణాలు చేస్తూనే ఉంటారు. మేము మాత్రం ఏకాశి నాడు చేస్తాం. చాలా 190 కళ్యాణాలు ఏకాశి నాడే జరుగుతాయి. దశమి రోజు ప్రారంభిస్తారు.
దివ్య స్థలాల్లో లేకపోతే కళ్యాణము ఊరేగింపు ఒకళ్ళే చేస్తారు తిరుగుతుంది. ఈవేళ త్రిశూల స్నానం, రేపు పాల్గొన శుద్ధ పాడ్యమి శ్రీ పుష్పయాగ మహోత్సవం. దేవుడు రేపటితోటి కళ్యాణం ఆఖరు. శివ కళ్యాణాలన్నీ అప్పుడు చేస్తారు. 150 విష్ణు కళ్యాణాలు అంతర్వేద ఏకాదశికి చేస్తారు. అక్కడ ఉండే ఆచారం ప్రకారం చేస్తూ ఉంటారు. ఈవేళ త్రిశూల స్నానం చేస్తాం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో కోలాహలంగా సాగిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం గ్రామ సర్పంచ్ లంకముని అధ్యక్షతన జరిగింది. ఈ చేయూత కార్యక్రమం ద్వారా గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన 954 మంది మహిళలకు సుమారు 1,30,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని, మొత్తం 4 విడతలు కలిపి 5,20,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల అధ్యక్షురాలు కేతా తులసి శ్రీనివాస్, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మండ రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి పేదల బాగు కోసం జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు సభ్యులు, నియోజకవర్గ పంచాయతీ విభాగ అధ్యక్షులు సబ్బెళ్ల మోహన్ రెడ్డి, మండల జేసీఎస్ కర్రి శ్రీ వెంకటరెడ్డి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి. ఈరోజు పెద్దపూడి మండలం మామిడాడ గ్రామంలో చేయూత కార్యక్రమం జరిగిందండి. మరి మామిడాడ గ్రామానికి లబ్ధిదారులు 650 మంది లబ్ధిదారులు ఉంటే చేయూత 1,30,00,000 లబ్ధి చెందారండి. చేయూత ప్రజలు, మహిళలు. మరి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారంతా మేమంతా జగన్ వెంటే ఉన్నాం. మాకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చేయూత అందుతుంది, ఆసరా అందుతుంది, ఈబీసీ అన్ని రకాల పథకాలు అందుతున్నాయి. మేము మహిళలంతా కూడా జగన్ గారు పట్టానే ఉంటాము, మా అనపతి నియోజక శాసనసభ్యుల వారి పట్టానే ఉంటాము అని మహిళలంతా కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారండి. వాళ్ళంతా కూడా ఈ సంక్షేమ పథకాలు అందుకుని మహిళలంతా చాలా ఆర్థికంగా ముందుకు వెళ్తున్నామని చాలా సంతోషంగా తెలియజేస్తున్నారండి. మరి ఇవే కాకుండా ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందండి. మహిళలంతా కూడా చాలా సంతోషంగా ఇళ్ల పట్టాలు తీసుకుని వారందరూ కూడా మళ్ళీ రానున్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని, మన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుల వారిని ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఎంతో సంతోషంగా తెలియజేశారండి. మరి వారు అంత సంతోషాన్ని చూసి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నామండి అని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సంబంధించి పైప్ లైన్ అంతా కూడా పూర్తయింది. అది రేపు ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనాయుడు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే 2024 ఏప్రిల్ 19వ తారీఖున మీరందరూ ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారో ఈ ప్రభుత్వం మళ్ళీ త్వరితగతిన మీరు ఏదైతే కాలనీలో ఉన్నారో ఆ కాలనీలకు అన్నిటికీ కూడా మరి మీరు ఎప్పుడు కనీవిని చూడని విధంగా సుందరంగా రోడ్లు వేసి తీర్చిదిద్దడం జరుగుతుంది. ఒక్కడి చెప్తున్నారేనండి, ఎందుకు కూడా పనిచేయని పట్టాలని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో అదే తెలుగుదేశం, అదే జనసేన బ్రోకర్లు మరి అమాయకమైనటువంటి ప్రజల నుంచి తక్కువ రేటుకి మాయ మాటలు చెప్పి పట్టాల రూపంలో ఉన్నటువంటి మీ భూమిని కాజేయడానికి దళారులు వస్తున్నారు. అమ్మ మీరు ఒక్కసారి గుర్తించండి, మీకు ఎల్లకాలం సేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఎప్పుడూ కూడా రారు. మరి 1,400 పట్టాలు ఇవ్వడం అంటే, రాష్ట్రంలో 31 లక్షల పట్టాలు ఇవ్వడం అంటే ఒక చరిత్ర. మరి మీకు ఆర్థిక భరోసా కావాలని మరి ఆడవారి పరిణమే మీకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలను 10 సంవత్సరాల కాల పరిమితి తర్వాత ఎవరైతే తెలుగుదేశం నీచులు చేసిన పని ఫలితంగా మీకు ఈ పట్టాలన్నీ కూడా 10 సంవత్సరాల తర్వాత మీరు ఎవరి ప్రమేయం లేకుండా మీరు రిజిస్ట్రేషన్ మీ పిల్లల పేరున కానివ్వండి, లేదంటే మీకు కావలసిన పేర్లు కానివ్వండి, మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీ అవసరాల నిమిత్తం కానివ్వండి, వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి మీ కుటుంబాన్ని అభివృద్ధి పంచుకోవచ్చు. లేదా మీకు నచ్చిన వారు మీ పిల్లల్ని, మీ కొడుకో మీ కూతురుకో మీరు రాసుకోవచ్చు. ఆ విధంగా ఇది మీ జీవితానికి పూర్తి భరోసా ఇస్తుంది. మరి మగవారి పేర్లు ఉంటే వాళ్ళు ఏదైనా శ్రీకారం చుట్టారు. అనకాపల్లిలో మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమం మహిళకి శ్రీకారం చుట్టడం జరిగింది. చేయూత అనే పథకాన్ని. అంటే ఈ పథకం గతంలో 4 విడతలుగా మన గ్రామానికి రావడం జరిగింది. ఇది 4వ విడతలో రాష్ట్రం మొత్తం మీద 26 లక్షల మంది లబ్ధిదారులకి చేయూత పథకం ద్వారా
18,750 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అది 5,060 కోట్ల రూపాయలు రాష్ట్రంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మహిళా సోదరిమణులకు 5,060 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పట్టడానికి బటన్ నొక్కడం శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం ఈ చేయూత పథకానికి 19,900 కోట్ల రూపాయలు చేయూత పథకానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లోని ఈ పథకానికి 19,900 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యక ముందు 2014-19లో మీకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ముందు చాలా వాగ్దానాలు చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఈ బంగారాలు ఇడిపిందని ఇవన్నీ, కానీ ఏది జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకం ప్రవేశపెట్టి 9 పథకాలు ప్రవేశపెట్టారు. ఆ 9 పథకాల్లో రాష్ట్రం అందరూ కూడా అర్హత ఉండలేదు అనే ఉద్దేశంతో అందరికీ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలని ఇంకొక 36 పథకాలు రచించి ఆ పథకాల ద్వారా ప్రతి పార్టీకి అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా అందరికీ లబ్ధి చేకూర్చిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లోనే మన ఎమ్మెల్యే గారు కూడా ప్రయాణిస్తూ ఆయన ఏం ఆదేశాలు ఇస్తే అయ్యి ఇక్కడ అమలు చేస్తున్న నేత మన ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మన గ్రామం అభివృద్ధి పడగలెత్తుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడు ఇవ్వనని పట్టాలో ఈ గ్రామంలో ఇవ్వటం జరిగింది మీ అందరికీ. అది కూడా పట్టాయే కాదు, ఏ సంక్షేమ పథకాలు అవని, అమ్మతోడవని, జగనన్న విద్యాదేవని, వసతి దేవనని, గోరుముద్దవని, ఇంకే పథకాలు ఇచ్చినా సరే అన్నీ కూడా మహిళా సోదరుల మీద ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంట్లో ఇళ్ళలో ఆ డబ్బులు సక్రమంగా ఖర్చు పెడితే అదే మగతనికి ఇస్తే అతని సిగరెట్లకో, మందుకో, ఇంకో దానికో 18,750 వేస్తే అందులో 3,000 2,000 ఖర్చు పెడతారో ఈ డబ్బులు మహిళల అకౌంట్లో వేస్తే వాళ్ళ సద్వినియోగం చేస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పార్టీలకు అతీతంగా మీకు వేయడం జరిగింది. గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే నాయకుల ద్వారా జరిగేది. ఇప్పుడు అటువంటిది మీకు సచివాలయం అనే వ్యవస్థను తీసుకొచ్చి దాంట్లో వాలంటీర్లని వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మీ ఇంటికి తెల్లారితే పెన్షన్ పంపుతున్నారు. తెల్లారితే ఏ పథకం కావాలంటే పథకం వస్తుంది. మీకు రేషన్ కార్డు కావాలన్నా మీ 50 కుటుంబం వాళ్ళు తెచ్చిస్తున్నారు. మీకు ఏది కావాలంటే మీకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. మనకి గతంలో జనభూమి కమిటీల నుండి ఆ కమిటీల ద్వారానే మీకు లబ్ధి పొందుకోరు. ఆ కమిటీ నాయకుడు మన పార్టీ వాడు, మన కులవాడు, మన ఫ్రెండ్ అంటే లేకపోతే డబ్బులకు చూసి ఇచ్చేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎవడ పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ, వర్ణం కానీ, డబ్బులకు కానీ, లంచానికి కానీ ఏదీ లేదు. ఓన్లీ మీకు అర్హత ఉంటే చాలు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు మన మండలంలోని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే విధానాన్ని మరి చేశాయి. మరి ఈ రోజున మీకు గొల్లల మామిడాడలో ఈ రోజున మీ పేద ప్రజలకి ఇచ్చే పట్టా విలువ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 5 లక్షల రూపాయలు. అదే ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం 11,50,000 రూపాయలు ఒక ఇంటి పట్టా ఉంటుంది. మరి శవాన్ని కప్పెట్టడానిక లేకపోతే మరుగుదొడ్డి కట్టుకోవడానిక ఈ భూమి అని చెప్పేసి ప్రశ్నించినటువంటి తెలుగుదేశం కుహానాయకులందరినీ కూడా ఈ సభ వేదికగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీరు వెళ్ళి చూడండి, ఏదైతే జగనన్న లేఅవుట్లు ఉన్నాయో, ఏదైతే జగనన్న కాలనీలు ఉన్నాయో అక్కడ ఇళ్ళు కట్టుకుని సుందర నిర్మాణాలు చేసి మరి అత్యంత హాయిగా మరి జీవనం సాగిస్తున్నటువంటి ఈ ప్రజలందరినీ ఒక్కసారి చూడండి మీరు. నేను ఈ సభాముఖంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అనకాపల్లి పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సంఘ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు నిర్వహించిన నూకాలమ్మ మహోత్సవం వైభవంగా జరిగింది. వందలాది భక్తులతో ఊరేగింపుగా నిర్వహించిన ఉత్సవం అట్టహాసంగా జరిగింది. తెల్లవారి వరకు అమ్మవారి పాట అనంతరం ఆదివారం ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంటి నుండి వైభవపేతంగా శ్రీ నూకాంబికా మాత ఊరేగింపు సాగింది. దీనిలో భాగంగా భారీగా అనేక తప్పెట గుళ్లు, కరీంనగర్ ఘట్టం డ్యాన్స్, పులివేషాలు, కంజిరి డ్యాన్స్, అరకు, పాడేరువారి ఆటవిక నృత్యం, భజనలు, పులివేషాలు ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
నూకాంబిక అమ్మవారు దేవాలయానికి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ సతీమణి కుమారులు సతీష్, రాజేష్, ఎంవీఆర్ యువసేన అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పత్తిపాడు మండలం రావుతుపాలెం గ్రామంలోని పంట పొలాల్లో విద్యుత్ మోటార్లకు చెందిన కేబుల్ వైర్లు వరుస చోరీలకు గురవుతున్నాయి. ఇదే తరహాలో గత 4 నెలలుగా చోరీలు జరుగుతున్నాయి. స్టార్టర్ దగ్గర నుంచి మోటార్ వరకు ఉన్న కేబుల్ వైర్లను కోసేసి దొంగతనాలకు దుండగులు పాల్పడుతున్నారు. దీంతో మోటార్లు తిరగక పంట పొలాలకు సకాలంలో నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో సుమారు 30 విద్యుత్ మోటార్ల బోర్లకు చెందిన కేబుల్ వైర్లను దొంగలు దొంగిలించుకుపోయారు. దీంతో పంట పొలాలకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఆవేదన చెందుతున్నారు రైతులు. మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామం. అది గత 4 నెలలుగా వైర్లు కోసేసి స్టార్టర్ కాడ నుంచి మోటార్ దాకా వెళ్ళి వైర్లు కోసేస్తున్నారండి. ఆ వైర్లు కోసేట కాకుండా మోటార్ లోపల కూడా పోతున్నాయండి రైతులకి. దానివల్ల మళ్ళీ మోటార్ లేపుకొని వైర్లు లాక్కోవాల్సిన పరిస్థితి కొంతమందికి ఉందండి. అదే కాకుండా వైర్లు లోపల పోతే దాన్ని తీయడానికి కొంత రాకపోతే మళ్ళీ బోరు కూడా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయండి. దానివల్ల దీన్ని అర్జెంటుగా ఈ దొంగలను అరికెట్టి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇది పంటల టైం అండి, ఎండాకాలం ఒకటి. ఇది చీలము పొట్ల మీద ఉన్నాయి, ఒక పక్కన మూజేలము పూతల మీద ఉన్నాయండి. ఈ వైర్లు కోసేస్తే ఒక రోజు మళ్ళీ ఆగిపోయి 2 వేలకి 3 వేలు కూడా వస్తువులు కూడా తాకట్లు పెట్టుకుని రైతులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారండి. కాకినాడ జిల్లా ప్రత్తుపాడు మండలం రౌతుపాలెం గ్రామం సార్. మాదంతా రైతాంగం ఏరియా, అందరూ రైతులే, ఇక్కడ అందరూ కూలీలు. కాకపోతే గత 4-3 సంవత్సరాలుగా ఈ బోర్లు ఏదైతే సబ్మర్సిబుల్ మోటార్లు ఉన్నాయో మోటార్ల నుంచి ఈ స్టార్టర్ అనే ఒకటి ఉంటుంది. ఆ స్టార్టర్కి ఒక కేబుల్ వైర్ వస్తుంది. అందులో రాగి అనే ఒక వైర్ ఉంటుంది. ఆ వైరు మొత్తం ఈ దొంగలు చొరబడి ఈ మధ్య కాలంలో కట్ చేసి వైర్ పట్టుకెళ్ళిపోతున్నారండి. ఆ పట్టుకెళ్ళిపోవడంలో ఈ రైతుకి భారీగా నష్టపోతుంది. ఎందుకంటే మంచి వ్యవసాయం చేతికొచ్చే టైం అండి ఇది. మాకు అన్ని బోర్ల మీద ఆధారపడి పండించే పంటలండి ఇవన్నీ కూడా. మేము ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఎలాగా దొంగలు చొరబడి నైట్ ఈ వచ్చి పట్టుకెళ్ళిపోవడంలో రైతుకి భారీగా నష్టం అండి. ఆ రైతులు మళ్ళీ ఆ వైర్లు కొనుక్కోవాలనే పరిస్థితి కూడా ఉందండి. మరి ఇలాంటి టైంలో మరి మేము ఇప్పటి వరకు పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఇస్తామండి. ఈరోజు ఇది 8వ తారీఖున జరిగింది, నైట్ జరిగింది. మరి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో దీని మీద ఈ రోజు మీడియా వారికి మేము పిలిచి చెప్పడం జరిగింది. మా ఈ రౌతుపాలెం గ్రామానికి ఎక్కడైతే ఈ రాబరీ జరిగిందో దీనిపై స్పందించి అటు పోలీసు వ్యవస్థ దయచేసి మా రైతాంగానికి కాపాడాలని కోరుకుంటున్నామండి, మా రైతులందరూ కూడా. అందరికీ నమస్కారం అండి. మాది కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రౌతుపాలెం అండి. గత 4 నెలలుగా ఇక్కడ దొంగలు బయలుదేరి చేలు బోర్లు వైర్లన్నీ శుభ్రంగా కోసుకుని పట్టుకెళ్ళిపోతున్నారండి. ఇది 3వ అండి. గత 4 నెలలుగా జరుగుతుంది. ఇది మీడియా వాళ్ళు పోలీసు వారు దీనికి న్యాయం చేస్తారని కోరుతున్నామండి. ఈ దుండగులను ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తారని మేము ఆశిస్తున్నామండి. కాకినాడ జిల్లా అండి, రౌతుపాలెం అండి. ఇలా మాకు 2-3 సార్లు మోటార్ వైర్లు కట్ చేసి పట్టుకుపోయారండి. ముందు తెచ్చుకొని మళ్ళీ వేసుకున్నామండి, మళ్ళీ కట్ చేసి పట్టుకుపోయారండి. ఇలా పట్టుకుపోతే మా వ్యవసాయాలు 2-3 రోజులు తడిపోతున్నాయండి. ఈ తడి రోజుకి 1/2 ఎకరం తడిసి నేల మళ్ళీ 2వ రోజు పెట్టుకుంటే అలా ఎండిపోతుందండి. వ్యవసాయం శుభ్రంగా ఎండిపోయి నాశనం అయిపోయింది. దీనికి మీరు ఏదో సహకారం ఈ పోలీసు వారితోటి పట్టించి ఏదో సహకారం చేస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నామండి.
ఇందిరమ్మ అభయం పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి నెల 5,000 రూపాయలను అందించే బృహత్తరమైన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ గిడుగు రుద్రరాజు పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఆదివారం ఇందిరమ్మ అభయం హస్తం యాప్ లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్ పాల్గొని యాప్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయం నుంచి పట్టణ మెయిన్ రోడ్ నందు గల స్వర్గీయ ఇందిరమ్మ విగ్రహం వరకు ఇందిరమ్మ రాజ్యం రావాలి, ప్రజలు సౌభాగ్యవంతులు కావాలి అంటూ నినాదాలు చేస్తూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి, అనకాపల్లి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సుంకర సూర్యవతి, మండల పార్టీ ప్రెసిడెంట్ మోర్తా సింహాచలం, నక్కపల్లి మండలం పార్టీ ప్రెసిడెంట్ చక్రధర్రావు, టౌన్ ప్రెసిడెంట్ అప్పలరాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమాన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంద్రమ్మ రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం. ఇంద్రమ్మ రాజ్యం. అమ్మా ప్రతి ఒక్కరు ఒకసారి గమనించండి. ఈ రోజు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ రోజు మీకు ఓటర్ ఐడితో నమోదు చేయించుకోవడం జరుగుతుంది. మీ కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ అభయం అనే యాప్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాయకరపేట కార్యాలయం నుంచి మెయిన్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ గారి బొమ్మ వరకు ర్యాలీగా వెళ్ళి ఆమెకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యాప్ ఒక ముఖ్య ఉద్దేశం ఇందిరమ్మ అభయం ప్రతి పేద కుటుంబానికి 5,000 చొప్పున నెలకి వాళ్ళ అకౌంట్లో, ఓన్లీ ఆడవాళ్ళ అకౌంట్లో పడేటట్టు ఈ యాప్ యొక్క ఉద్దేశం. ప్రతి పేద మహిళకి, కుటుంబంలో ఉన్న మహిళకి నెలకి 5,000 చొప్పున, అంటే సంవత్సరానికి 60,000 ఆమె అకౌంట్లో పడేటట్టు శ్రీమతి వైఎస్ శర్మిలమ్మ గారు ప్రతిపాదించిన మేరకు ఈ ఆమోదాన్ని ఖర్గే గారు ఆమోదించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది. లేదు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చి రాష్ట్రంలో రాకపోయినా ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది. లేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చి కేంద్రంలో రాకపోయినా ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వినయపూర్వకంగా ఈ యాప్ గురించి, ఈ 5,000 రూపాయల పథకం గురించి ప్రతి మహిళకు తెలియజేయమని గడపడికి వెళ్ళి చెప్పమని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు సంబోధించమని శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఈరోజు అందరి మహిళలను పిలిచి వాళ్ళందరికీ సముఖంగా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ యాప్ యొక్క ఉద్దేశం, ఈ యొక్క ప్రయోజనాలు కూడా వాళ్ళందరికీ ఆలకించారు. అందుకని ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య కారణం శ్రీమతి వైఎస్ శర్మిలమ్మ గారు పిలుపునిచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం పెట్టుకుని జరుపుకున్నాం. అలాగే ఈ యాప్ని ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. రాష్ట్ర
జనరల్ సెక్రటరీ శ్రీ జగతా శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేసుకుంటూ మీ అందరూ ఈ యాప్ను లాంచ్ చేసిన వెంటనే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సుమారు 100-150 మంది మహిళలు ఈ యాప్లో పాల్గొని ప్రోగ్రాంలో వాళ్ళు పేరు నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఓటర్ ఐడి తీసుకుని వచ్చి వాళ్ళు వెంటనే ఇంటింటికి సౌభాగ్యం, ఇంటింటికి ఇందిరా ఇల్లు మళ్ళీ రావాలి, ఇందిరా కలకాలం వద్దిల్లా అనే ప్రోగ్రాంతో ఈ 5,000 రూపాయలు కూడా మా అందరికీ చాలా ఎంతో ఉపయోగపడతాయని వాళ్ళు ఎంతో ఆనందం చెంది ఓటర్ ఐడి తీసుకుని వెంటనే వచ్చి వాళ్ళు ఈ యాప్లో సమీకరణ అయ్యారు. దాని గురించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాతపట్నం మండలం కేంద్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ఫుడ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఏపీ శాఖ సహకారంతో జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సలహా మేరకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివక్షత నిర్మూలన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని 50 మంది వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను పొందాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శివకుమార్, గ్రీష్మ, ఐసీటీసీ కౌన్సిలర్లు జి బాబురావు, ఎల్డబ్ల్యూఎస్ ఎంఎన్డి త్రివేణి, సూపర్వైజర్లు పి సుధాకర్, చింతడ ప్రసాద్, సిఎల్డబ్ల్యూ కె శ్రీనివాసరావు, ఎల్ సర్వేశ్వరరావు, కె లత, ఎంఎస్ఎంయు డైరెక్టర్ ఎరుకల వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ కె అర్జునరావు, నీలమణి దుర్గా, ఆలయ కమిటీ చైర్మన్ నూలు ఈశ్వరరావు, తిడ్డిమి సర్పంచ్ ప్రతినిధి టి ప్రవీణ్ కుమార్, కేర్ అండ్ సపోర్ట్ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్ విజయవాడ నుంచి వచ్చి చాలా శ్రమ పెట్టించిన వాళ్ళు అయ్యామేమో అని అనుకుంటున్నా. కనుక మళ్ళీ ఈ న్యూట్రిషన్ కార్యక్రమం ఇస్తూ అదేవిధంగా మళ్ళీ మనం మినిస్టర్ గారు చూడాలి అని మీ అందరి తరఫున నేను కోరుతూ మేడం గారి చేతుల మీదుగా కిట్స్ అనేది పంపిణీ చేయాలని కోరుతున్నాను. ఇది శుభం అని నేను అనుకుంటున్నాను. అది జరగాల, నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మేడం. అదేవిధంగా మీ చేతుల మీదుగా ఒక ఇద్దరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించాలని ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనుడికి కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఆదివాసీ గిరిజన సంఘం డిఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మన్యం బంద్లో తెలుగుదేశం, సిపిఎం, కాంగ్రెస్, ఆదివాసీ, జేఏసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా నేత, జీసీసీ మాజీ చైర్మన్ ఎంబీవీ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనులకు గుండెకాయ వంటి 1/70, 1/70 చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. జీవో నెంబర్ 3 రద్దుతో ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది నిరుద్యోగ యువత ఉపాధి లేక తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. బోయ వాల్మీకి, బెంతు వర్యాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిపిఎం నేత సూరిబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించాలని, స్పెషల్ డిఎస్సీ తీయాలని డిమాండ్ చేశారు. ఏదైతే జీవో నెంబర్ 3 కానివ్వండి, చదువుకున్నటువంటి విద్యార్థులకు స్పెషల్ డిఎస్సీలు కానివ్వండి, లేకపోతే భూములకు పట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వాలని ఒక అంశంతోనే ఈరోజు అఖిలపక్షంగా అన్ని పార్టీ నాయకులు కూడా ఈరోజు ఇక్కడ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కు అందరూ కూడా మద్దతు తెలియజేశారు. ఇది కానీ గవర్నమెంట్ కానీ తక్షణమే ఏదైతే జీవో నెంబర్ 3ని కానివ్వండి, ఏదైతే మరి మాకున్నటువంటి మా గిరిజనులకి 45 లక్షల పైబడి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కుటుంబాలు, బొంతువర్యులు కానివ్వండి, బోయ వాల్మీకులు కానివ్వండి, ఇలాగే వీళ్ళందరినీ కూడా ఈరోజు స్వలాభాల కోసం, రాజకీయ స్వార్థాల కోసం ఈరోజు ఎస్టీ కులాల్లో వాళ్ళని జాయినింగ్ చేస్తుండడం కూడా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ఉపసంహరించుకోవాలి ఈ గవర్నమెంట్, లేకపోతే తగిన మూల్యం ఖచ్చితంగా గిరిజనుల తరపున తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 కార్యక్రమాలకి మహిళల్లో విశేష స్పందన ఉందని, రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎస్వీఎస్ఎన్ వర్మ అవ్వడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి తెలియజేశారు. కొత్తపల్లి మండలం చిన్న కలవలదొడ్డి, పెద్ద కలవలదొడ్డి తదితర గ్రామాల్లో పిఠాపురం
మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం చెందిన నాయకులు కార్యకర్తలతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. లక్ష్మీదేవి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ గ్రామంలో పెద్ద కలవలదొడ్డి చిన్న కలవలదొడ్డి గ్రామంలో కూడా వరం గారు చేసిన అభివృద్ధి బాగుందని ఆడవాళ్ళందరూ వచ్చి చాలా సంతోషపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ కూడా వరం గారిని ఒక పెద్ద కొడుకులాగా ఆశీర్వదించి మళ్ళీ వరం గారిని ఓటేసి గెలిపించాలి. కోవిడ్లో కూడా వరం గారు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కోవిడ్లో వరం గారే మందులు ఇవ్వడం, శానిటైజేషన్ చేయడం, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కిట్లు, డ్రై ఫ్రూట్స్ అవి పంచిపెట్టడం అవి జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు ఎవరూ మర్చిపోవద్దు, వరం గారిని కూడా మర్చిపోవద్దు. మన్యంలో గిరిజన గ్రామంలో డాక్టర్ చిన్నిబిల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాలలో భాగంగా మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడి వలస గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో ప్రజలకు ఆరోగ్య సూత్రాలు వివరించి 135 మందిని పరీక్షించి మందులు ఇచ్చారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. అనంతరం చిన్నిబిల్లి మాట్లాడుతూ సోషల్ మీడియా మన దైనందిన జీవితంలో అంతర్భాగమైంది. ఒకప్పుడు ఫోటోల షేరింగ్, చాటింగ్ వరకే పరిమితమైన సోషల్ మీడియా ప్రస్తుతం రోజువారీ రాజకీయ పరిణామాలు సహా అన్ని రకాల విశేషాలకు వేదికగా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మన దైనందిన జీవితంలో అంతర్భాగమైంది. ఒకప్పుడు ఫోటోల షేరింగ్, చాటింగ్ వరకే పరిమితమైన సోషల్ మీడియా ప్రస్తుతం రోజువారీ రాజకీయ పరిణామాలు సహా అన్ని రకాల విశేషాలకు వేదికగా ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి దీనిని మలుచుకుంటున్నాయి. అంతేకాదు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే ఉద్యమాలు, నిరసనలకు కూడా ఇది వేదికయ్యింది. దేశంలోని అత్యధిక విజువల్ మీడియాను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్న మోడీ సర్కారు పన్ను ఇప్పుడు సోషల్ మీడియాపై పడింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలకు ఎంతగానో తోడ్పడింది. బీజేపీ ప్రభుత్వం 2 సభ్యులను నిరంకుశంగా అణిచివేసేందుకు యత్నించినప్పుడు సోషల్ మీడియా వేదికగా నిరసనాగ్రహాలు వెల్లువెత్తాయి. దీంతో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సోషల్ మీడియాపై అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం లాల్ సలాం, లాల్ సలాం, జై భీమ్, జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లల్లో మానసిక ఉల్లాసం కోసం ఆటలు తప్పనిసరిగా ఉండాలని వివరించిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు. మండలంలో 52 అంగన్వాడీ భవనములకు ఆట వస్తువులను మలసాల భరత్తో కలిసి అందజేసిన డాక్టర్ సత్యవతమ్మ. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ. నాతవరం మండలంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందని స్పష్టం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి.
రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకులు కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చిన శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ కోశాధికారి లోతుగడ్డను సస్పెండ్ చేయడం పట్ల భగ్గుమన్న అభిమానుల ఆగ్రహ జ్వాలలు. తులసి వరప్రసాదరావుకు మద్దతుగా వైసీపీకి రాజీనామా చేసిన వివిధ పదవుల్లో ఉన్న పార్టీ శ్రేణులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.